నమస్తే బ్రహ్మణ. నమస్తే నమస్తే. అన్న ఇటు వచ్చినావా? ఇగో ఈడికే వచ్చిన. అంత మంచిదా అన్న? అంత మంచిదే. నువ్వేట పోతావు? ఏం లే అన్న, ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు, అయితే ఇటు వచ్చిన. ఇక చిన్న పని వచ్చిన అన్న. నువ్వు ఎటు పోతావు అన్న? ఇన్న మన ఇల్లు ఇట్లా వచ్చిన. ఇప్పుడు ఏం చేస్తాను అన్న? మళ్ళీ బిజినెస్ చేస్తాను కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్నావు తెలిసింది. అవునవును, ఇదంతా మనదే వెంచరు. చూసినావా? ఇగో ఇదంతా మనదే. ఇగో చూడు. ఇగో ఇది బాగా పెద్దగానే ఉంది అన్న. ఇదంతా ఇది 100 ఎకరాలు ఉంటుందా అనే? ఉంటుంది. ఏం లేదు అన్న, నేను ఒక చిన్న పని పడ్డా అన్న. బ్రహ్మణ ఏంటో చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి ఉన్నది. మనకు ఫ్రెండ్ అవుతారు ఆయన. నాకు మన అటు పోతా అంటే అమ్మాయి ఉందంటే, మరి ఇట్లా ఎవరన్నా అబ్బాయి అంటే చూడ అంటే నాకు నువ్వు గుర్తొచ్చినావు అప్పుడు. మావాడు సింగపూర్లో చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తాడు. రియల్ ఎస్టేట్ భూములు జాగాలు బాగున్నాయి, బాగా ధనవంతుడు. ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, ఆ బిల్డింగ్ కూడా అలా అని చెప్పిన. అన్నవాళ్ళు అట్లయితే మరి మాకు అమ్మాయికి సెట్ చేయని అన్నారే. అన్నవాళ్ళు ఇక నువ్వు నాకు గుర్తొచ్చినావు అప్పుడే. అనుకోకుండా నేను వేరే పని వెళ్ళినా ఏం లేక నువ్వే కనబడవే. అరే నువ్వు మంచిగా కలిసినవే. మరి చూడు చేసుకుందామని. మమ్మల్ని మరి నీకు పిల్లలు ముందుగా నాకు మందు సాయంత్రం అయితే మందు కావాలి. నీకు దావతి ఒక 90 అయితే మంచిగా ఉండే. 90 తాగ బారులు అయింది. ఎప్పుడు తాగుదామన్నా పైసలు దొరుకుతలేవు, ఏ పని లేదా. 90 కోట్లు తీసుకుంటా ఎక్కడ పని దొరుకుతుంది కానీ కనీసం నీకు ఒక అమ్మాయిని చూస్తే మనకి ఏమైనా దావతి ఇస్తావని అనుకుంటాను. దావతి దావతి ఉన్నది. మనవులేక లచ్చిగాడు తెలుసుగా నీకు? మొన్న పెళ్లి అయిందని పిల్లలు కూడా పుట్టిండే. నిజమా? ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవాలని నాకు అది ఇష్టం అనిపిస్తాను. నువ్వు పెళ్లి చేసుకో, మాకు దావతి ఇచ్చావు. చేసుకుంటే వచ్చినాయి కదా ఇక్కడికి. నువ్వు చేసుకుంటే మేమన్నా తర్వాత చేసుకుంటాం, మాకు ఎవరిస్తారు కానీ పిల్లలను. ఎందుకు మీరు మనుషులు కదా? మాకు ఉద్యోగాలు ఏం లేదు, మాకేం సంపాదన లేదు కదా. ఎవరో ఇవ్వపోతుంటారు అట్నే. ఈ మధ్యలో ఏం పని లేదు, మాకు షార్ట్ ఫిలిం అనేది తీద్దామని చూస్తానే. తీయపోయినావు మరి, మొదలు పెట్టపోయినావు. ఇక తీయదంటే మీ అటువంటి ఒక నిర్మాత ఎవరైనా ఉంటే బాగుంటుందని చూస్తానా. అరే అంతేనా? ఇప్పుడు షార్ట్ ఫిలిం తీయాలంటే నేను నడిస్తా, కానీ ఆ నిర్మాత కావాలి. ఆ నిర్మాత దొరుకుతలేడు. అరే దొరకపోయా నేను లేనా ఇప్పుడు, నీకు ఎందుకు బాధ? ఏమున్నది, వ్యవసాయం గురించి చేయాలి, ఆ వీడియోలు పెట్టచ్చు, ఏదైనా పనుల గురించి పెట్టచ్చు, ఏదైనా బిజినెస్ గురించి పెట్టచ్చు. విషయాలు పెట్టుకుంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అన్నలా. ఇప్పుడు వ్యవసాయం అనుకో, నాకు వ్యవసాయం చేయరాదు, నేనేం చేస్తా, ఇట్లా వ్యవసాయం చేయాలని వ్యవసాయదారు దగ్గర పోయి వీడియో తీసి పెట్టుకున్నావు అనుకో, అందరు చూస్తారే. దాంతో ఇక మరి ఉద్యోగం కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? అదే ఇదే పని చేసుకోవాలి కదా. మామూలుగా మల్లిగాడు కూడా చెప్పిండు నాకు. అరేగా ఆర్ఎస్ అన్న కూడా అన్నాడు నాతో మొన్న కలిసినప్పుడు, అన్న ఇంకా వాటికి తిరుగుతాను, మా